సొంత కూతుర్నిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన వాడు, సొంత కూతుర్నిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వాడు ఇక రాష్ట్రంలోని 1,50,00,000 కుటుంబాలకు వెన్నుపోటు పొడవకుండా ఉంటాడా? భవిష్యత్తులో ఆయన నేను మారాను అనంటే మనం నమ్మగలమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు పరిస్థితి అదే అయితే ఇక నువ్వు నీలాంటోడు నాలాంటోడు పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తామన్నవాడు ఈ పెద్ద మనిషి నోట్లో నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ కూడా. ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటాడా? బీసీల తోకలు కత్తిరిస్తా అని చెప్పి అహంకారంతో మాట్లాడిన ఈ పెద్ద మనిషి ముస్లింలకు ఎస్టీలకు కనీసం ఆయన మంత్రిమండలిలో ఒక మంత్రి పదవి కూడా ఇవ్వని ఈ పెద్ద మనిషి. ఇటువంటి వ్యక్తి సమాజంలో ఏ వర్గానికైనా కూడా ఏనాడైనా కూడా న్యాయం చేశాడా అని అడుగుతా ఉన్నా.